పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పిడుగురాళ్ల రైల్వే కమ్ ఓవర్ బ్రిడ్జ్ కి నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, దానికి కొబ్బరికాయ కొట్టి కాసు మహేష్ రెడ్డి శంకుస్థాపన చేసి నేనే తీసుకొచ్చాను అని తన అకౌంట్లో వేసుకున్నాడని, బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీకి సంబంధించి నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని కూడా నేనే పోరాడి నిధులు తెచ్చి కట్టిస్తున్నాను అంటూ తన ఖాతాలో కాసు మహేష్ రెడ్డి వేసుకున్నాడని జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, నవరత్నాల పథకాల్లో ఏ పథకమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జనరల్లో ఇచ్చినవి నువ్వు కొత్తగా ముఖ్యమంత్రితో చెప్పి గురిజాలకి ఏమన్నా తీసుకొని వచ్చావా కొత్తగా కాసు మహేష్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆయన బాధ్యత ఇదేదో నేను చేశానో ఇంకోటి చెప్పుకుంటాం కాదు, ప్రజాప్రతినిధుల బాధ్యత. చేసింది చెప్పుకోవాలా, ప్రవహించి చెప్పుకోవాలి, కానీ ప్రతిదీ నేనే చేశాను. మరి హైవే రోడ్డుకు సంబంధించిన ఆయాంలో హైవే రోడ్ వేశాను. నార్కెట్పల్లి నుంచి మనకి కొండగోడు దగ్గర నుంచి పొందు దాకా ఉంది. మరి ఇది వేల కోట్లకు సంబంధించిన హైవే, ఇది కూడా నా ఖాతాలో వేసుకోవచ్చా? ఇవన్నీ ఎందుకంటే తప్పుడు ప్రచారాలు, ప్రజలను మోసం చేసి మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, అది నేనే తీసుకొచ్చాను, ఇది ఏం చెప్పుకోవటం అనేది వాళ్ళందరూ ప్రజలు నమ్ముతారు. ఏం చేస్తామనేది ప్రజలకు తెలుస్తారు. ప్రజలు దగ్గరలో ఎవరు ఏంటనే విషయాలు తెలుసుకుంటారు.